కాంగ్రెస్ ఎంపీల మెరుపు ధర్నాతో ఢిల్లీ వీధులు దద్దరిల్లాయి. రాహుల్, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలను వేర్వేరు స్టేషన్స్కు తరలించిన ఢిల్లీ పోలీసులు ఆ తర్వాత వారందరినీ వదిలేశారు. పార్టీ ఎంపీల ధర్నాను భగ్నం చేసి స్టేషన్లకు తరలించడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నివాసం వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో పెనుగులాట జరిగింది. దీంతో రాహుల్ ముక్కుకు స్వల్ప గాయమైంది. ఆ తర్వాత రాహుల్ను బస్సులోకి ఈడ్చుకెళ్లారు పోలీసులు. తొలుత మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్కు, అక్కడి నుంచి ఛత్రపాల్ స్టేడియం పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రియాంక గాంధీని తరలించిన మందిర్ మార్గ్ పిఎస్కు ఆమె తల్లి సోనియా గాంధీ వెళ్లారు. ప్రియాంకతో సమావేశమై మాట్లాడారు. కాసేపటికే ప్రియాంకను విడుదల చేశారు పోలీసులు. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ అగ్రనేతలు ధర్నాకు దిగటంతో కేంద్రం అప్రమత్తమైంది. కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రయత్నించారు. ఈ సందర్భంగా కేంద్రం ముందు 5 డిమాండ్లు ఉంచారు రాహుల్ గాంధీ. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేకపోతే ఆయనను కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని, నీట్ పేపర్ లీక్పై హోంమంత్రి సమాధానం చెప్పాలని కోరారు. సూసైడ్ చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువతపై మోడీ సర్కార్ దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగితే ప్రధాని మోడీ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని అన్నారు. ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. మరోవైపు ఇండీ కూటమి ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు రాహుల్ గాంధీ. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడి, పేపర్ లీకేజ్ వ్యవహారంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. యువత తమ భవిష్యత్తుకు సంబంధించిన న్యాయమైన ప్రశ్నలు అడిగినందుకే విద్యార్థులను లాఠీలతో కొట్టారని రాహుల్ గాంధీ చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని విపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్య, పరీక్ష వ్యవస్థలను ప్రక్షాళన చేసి సంస్కరణలు చేపట్టాలని రాహుల్ గాంధీ సూచించారు. Of the Lok Sabha, and I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The speaker said he needed to take permission from the government, but it was very clear to us. और Prime Minister का घर के सामने जाके करें. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially? सारे लोग जो स्टूडेंट्स की इशू के लिए लड़ रहे हैं, एक साथ लड़ रहे हैं. मैं आप सबका दिल से धन्यवाद.